శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలు కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, నియోజకవర్గ ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. జిల్లాలో 12,000 నుండి 25,000 కొత్త ఓట్ల నమోదు అప్లికేషన్లు వచ్చాయని తెలిపిన కలెక్టర్. నగరంలోని స్థానిక బండ్లమిట్ట సెంటర్ కూడల్లో ఏర్పాటు చేసిన వినాయక చవితి పూజల్లో పాల్గొన్న డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి. పండుగ విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా పండుగలు జరుపుకోవాలని కోరిన డీఎస్పీ. వివరాల్లోకి వెళ్తే ఇప్పటి వరకు వచ్చిన ఓటర్ల అప్లికేషన్ ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో విచారణ చేశామని జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్లోని వివిధ రాజకీయ పార్టీ నాయకులతో పాటు నియోజకవర్గ ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 12,000 నుండి 25,000 కొత్త ఓట్ల నమోదు అప్లికేషన్లు వచ్చాయన్నారు. వాటిని పూర్తి స్థాయిలో విచారించి అర్హులైన వారికి ఓటు నమోదు కార్యక్రమం చేస్తామన్నారు. జిల్లాలోని వీఆర్ఓలు, ఎన్నికల అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓట్ల నమోదు పరిశీలించి సమగ్రంగా ఓటర్ లిస్టు తయారు చేశారన్నారు. జిల్లాలో కష్టపడి పనిచేసిన వీఆర్ఓ, ఎన్నికల అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్, ట్రైనింగ్ కలెక్టర్ తో పాటు ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. లాస్ట్ ఒక 10 days గా పనిచేయడం జరిగింది. ఆల్ బిఎల్ఓస్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ఈఆర్ఓస్ అండ్ సిఆర్ఓస్ కూడా అందరూ కూడా మండల్ హెడ్ క్వార్టర్స్లో అప్పుడే స్టే చేసేసి తర్వాత 1 week 9-10 days దే హ్యావ్ కంప్లీటెడ్ దిస్. ఈ రాష్ట్రీయ పోలీస్ స్టేషన్స్లో కొన్ని హోంవర్క్ జరిగింది. అంటే బిఎల్ఓస్ వారిగా మనం అక్కడ ఉంటున్న ఈ రోడ్ గతంలో ఈ రోడ్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఈ 3 లక్షలు అప్లికేషన్స్ మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఈ 3 లక్షలు అప్లికేషన్స్లో ఎన్ని అడిషన్ అవుతుంది, ఎన్ని డెలిషన్ అవుతుంది అని ఆ పోలింగ్ స్టేషన్ వారిగా ఒక చార్ట్ ప్రిపేర్ చేసేసి అప్రాక్సిమేట్గా ఎన్ని పోలింగ్ స్టేషన్స్లో మోర్ దెన్ 1350 1350 కంటే ఎక్కువ అయినా ఉన్నట్లు అనాలిసిస్ చేశారు. దాని ప్రకారము కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఎవ్రీ ఈఆర్ఓ లెవెల్లో కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఈ 1350 కంటే ఎక్కువ బ్రీచ్ అనేవి కొన్ని ఉన్నాయి. సో అది ఆల్రెడీ ఈఆర్ఓస్ ఆ లొకేషన్స్కి అడిషనల్ పోలింగ్ స్టేషన్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. పండుగ విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా పండుగలను జరుపుకోవాలని ఒంగోలు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి నారాయణ స్వామిరెడ్డి కోరారు. వినాయక చవితి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని స్థానిక బండ్లమిట్ట సెంటర్ కూడల్లో ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితి మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమానికి విచ్చేసిన డీఎస్పీకి కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఓడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారితో పాటు కమిటీ సభ్యులు గోవిందు, అయ్యప్ప, యశ్వంత్ వర్మ, స్థానిక వైసీపీ డివిజన్ అధ్యక్షులు సత్యం, షేక్ ఇనాయతుల్లాతో పాటు పలువురు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో ప్రజలందరూ శాంతియుతంగా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటూ భక్తి పారేస్తున్నారు. ఈరోజు కూడా ఇక్కడ బండ్లమిట్టలో కొంతమంది భక్తులు పిలవడంతో ఇక్కడ రావడం జరిగింది. స్వామివారి దర్శించుకుంటాం. సో ప్రజలందరూ శాంతంగా ఉండాలి, శాంతియుత భంగం లేకుండా బాగా ఏదైతే మన సాంప్రదాయాలు ఉన్నాయో దాన్ని భావితరాలకు అందిస్తూ బాగా ఎంజాయ్ చేయాలని వాళ్ళందరికీ మరొకసారి వినాయకుడు ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. మనకి తెలిసిన విషయమే గత 3 రోజులుగా జిల్లా మొత్తం మీద వినాయక చవితి వినాయకుని గణనాథుని నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా
ఇక్కడ ఒంగోలు బల్లమెట్టులో వేంచేసి ఉన్న యువత అందరూ కూడా స్నేహపూరితమైన వాతావరణంతో అలాగే సామరస్యంతో ముందు గణపతి నవరాత్రులు ముందు తరాని వాళ్ళకి కూడా మంచి స్నేహపూర్వమైన వాతావరణంతో ఎట్లా గడుపుకోవాలో తెలియచేస్తూ యువతే రేపటి నాయకత్వానికి పటిష్టం కాబట్టి వాళ్ళ మధ్య సహృద్భావంతో వాళ్ళు వినాయక చవితి నవరాత్రులు జరుపుకోవటం అలాగే ఈ రోజున ఇక్కడికి డిఎస్పీ గారిని మరియు నన్ను ఆహ్వానించడం చాలా ఆనందకరంగా ఉంది. ముందు కూడా ఇంతకన్నా వైభవంగా వారు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా గోపాల్ నగర్ ఇస్లాంపేట పరిసర ప్రాంతాల్లో కమిషనర్ వెంకటేశ్వరరావుతో పాటు మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. చిన్న వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి సమస్య ఉన్నా ఆశా వర్కర్లకు గానీ ఏఎన్ఎంలకు గానీ వెంటనే తెలియజేయాలని డాక్టర్ స్వయంగా మీ గృహానికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని కమిషనర్ తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు రావని ప్రజలకు తెలిపారు. అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ఒంగోలు అర్బన్ ప్రాజెక్టు సూపర్వైజర్ అనురాధ అన్నారు. ఒంగోలు నగరంలో పీవీఆర్ బాలుర పాఠశాల ఆవరణంలో ఒంగోలు అర్బన్ అండ్ డి సెక్టార్ల పరిధిలో గల గర్భవతులకు బాలింతలకు పౌష్టికాహార విలువలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే రాగులు, సజ్జలు, జొన్నల ద్వారా అధిక పోషక విలువలు కలిగి ఉంటాయని అలా తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రదర్శనగా ఉంచి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రదర్శనగా ఉంచిన ఆహార పదార్థాలను అర్బన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి సూపర్వైజర్లు పర్యవేక్షించి గర్భవతులకు, బాలింతలకు వాటి యొక్క విలువల గురించి తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులు, బాలింతలతో పాటుగా బిడ్డ నుండి 6 సంవత్సరాల బిడ్డ వరకు ప్రభుత్వం అందించే పౌష్టికాహార విలువల్ని తీసుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపే విధంగా ఉంటారని అన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహిస్తామని, అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా గర్భవతులకు, తల్లులకు మిల్లెట్స్ యొక్క విలువల్ని తెలియజేసేందుకు మాసోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం గర్భవతులకు శ్రీమంత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు ఆదిలక్ష్మి, ఎలిజబెత్ రాణి, కార్యాలయ సిబ్బంది, గర్భవతులు, బాలింతలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించే క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయిలో నిర్వహించనున్న జగనన్నకు చెబుతాం కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం దర్శిలోని అద్దంకి రోడ్లో ఉన్న శ్రీనివాస పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు డీఆర్ఓ శ్రీలత తెలిపారు. మండలానికి చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్లో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్త కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాలను పరిశీలించి స్వచ్ఛతపై కలిగే ప్రయోజనాల గురించి వ్యాపారస్తులకు తెలియజేశారు. కుళ్ళిన కూరగాయలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రతి షాప్ ముందు చెత్తబుట్ట ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. చాలా మంది వ్యాపారస్తులు వ్యర్థాలను కాల్వల్లో వేస్తున్నారని, వ్యర్థాల వల్ల నీరు ప్రవహించే దారి లేక దోమలు పెరిగి చాలా మంది రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు కాల్వలు శుభ్రం చేయాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్లకు కమిషనర్ ఆదేశించారు. స్వచ్ఛత ఈ సేవపై కొత్త మార్కెట్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరు రంగారావు అన్నారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఒంగోలు ప్రెస్ క్లబ్లో వివిధ రైతు సంఘాలతో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగి 25 ఏళ్లు పూర్తయినా ప్రాజెక్టు పూర్తి కాలేదని, ప్రాజెక్టు పూర్తవడానికి దాదాపు 4,800 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అని వెలుగొండ ప్రాజెక్టు ఇంజనీర్లు ప్రతిపాదించారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం 101 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందని అన్నారు. ఇలాగే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రకాశం జిల్లాలో నీటి కరువు దాపురించే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. అలాగే గుండ్లకమ్మ ప్రాజెక్టు అనుసంధాన కాలువలు ఇంతవరకు తవ్వకపోవడం వల్ల ఒంగోలుతో పాటు గుండ్లకమ్మ ప్రాజెక్టు చుట్టుపక్కల 45 గ్రామాలు ప్రజలకు సాగునీరు త్రాగునీరుకి తీవ్ర ఇబ్బంది వస్తుందని పేర్కొన్నారు. తక్షణమే వెలుగొండ గుండ్లకమ్మ ప్రాజెక్టు పూర్తికి త్వరితగతిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంగా కిసాన్ సంస్థ అధ్యక్షులు చుంచు శేషయ్య, కిసాన్ కాంగ్రెస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు దేవరపల్లి సుబ్బారెడ్డి, జామాయిల్ సుబాబుల్, వన్నాల రైతు సంఘం అధ్యక్షుడు కె వీరారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వడ్డీ హనుమారెడ్డి, అఖిల భారత రైతు సంఘం అధ్యక్షుడు కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 2021లో ఇవ్వడానికి ఏమొచ్చింది? ఏమి శాఖలు ఎత్తుకుంటున్నారు? ఎందుకు ఈ మభ్యపెట్టి 2021కి 2023కి ఏమి తేడా లేదా? 2023లో ఇవాళ తీవ్రమైనటువంటి కరువుతో పశ్చిమ ప్రాంతము అంతా కూడా అల్లకల్లోలమైంది. అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్లో మంచినీళ్ళకు కూడా దిక్కులేనటువంటి పరిస్థితి, త్రాగునీళ్ళకు కూడా దిక్కులేని పరిస్థితి. అదేమిటి మరి? ఈ మభ్యపెట్టి భ్రమకొలిపే దిక్కుమాలిన ప్రకటనలు ఏంటి? నిజాయితీ ఉండాలి కదా. ఇవన్నీ ఇట్లా ఉంటే అసలు కృష్ణానదిలో నీళ్ళు ఎన్ని ఉన్నాయి? కృష్ణానదిలో ఉన్నటువంటి నీళ్ళని ఇచ్చేయి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కృష్ణానదిలో ఉన్న నీళ్ళని తెలంగాణ వాళ్ళు ఎత్తుకొని పోతుంటే ఈయన ఏం చేస్తున్నారు? ఈయన చాలా పరపతి గల్లాడు, చాలా సమర్థవంతమైనడు, యావత్తు ప్రపంచానికి కూడా పరిపాలనలో సౌలభ్యం అని ఇవ్వగలడు కదా. వాళ్ళు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకొని 878 అడుగుల ఎత్తులో నీళ్ళు తీసుకెళ్తున్నారు. పాలమూరు, రంగారెడ్డికి జలవనరుల శాఖ యొక్క అనుమతి లేదు, కేంద్ర జలవనరుల శాఖ అనుమతి లేదు, అటవీ పర్యావరణ అనుమతులు లేవు. నేను దాన్ని ఎదుర్కొంటాను, దీన్ని ఎదుర్కొంటాను, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీళ్లు తెస్తాను. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇంతకు ముందు ఉన్నటువంటి పోతిరెడ్డిపాటి దగ్గర ఉన్నటువంటి 11,000 క్యూసెక్కుల స్థానంలో 44,000 స్థానంలో 80,000 క్యూసెక్కులు తీసుకెళ్తానని చెబుతా ఉన్నావే. అసలు నీ దగ్గర నీళ్లు రానిస్తే కదా నువ్వు తీసుకుపోయేది. మరి ఏమిటి చేస్తున్నారు? గొప్పగా ప్రపంచానికే పరిపాలన నేర్పించే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? మీరు సత్యసంధులు, మీరు చెప్పిన మాటలు అమోఘంగా శాసనాల రూపంలో జరుగుతాయని చెబితే నమ్మేదానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరు అని మీరు ఇప్పటికైనా గుర్తించితే మంచిది. మీరు ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా. మీ సత్యసంధత సాటుకోవాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. ఈ రాష్ట్రంలో రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఒకటి 2021లో తెలంగాణ వాళ్ళ దౌర్జన్యానికి వ్యతిరేకంగా మన రాష్ట్రంలో ఒకటి ఏర్పాటయ్యి తెలంగాణ వాళ్ళ యొక్క దౌర్జన్యాన్ని గురించి విశదంగా చెప్పి మన నీళ్లు మనకి కాపాడుకునేదానికి ముందుకొచ్చినటువంటిది. సాగునీటి నిపుణులు రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఒకటి. రెండవది, మీరు ఎంత ప్రాంతానికి నీరు ఇస్తారు, ఎంత ప్రాంతాన్ని మీరు సస్యశ్యామలం చేస్తారనే దానికి రెండవ కమిటీ ఏదంటే సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 16+ సంఘాల నాయకత్వంలో మరొకటి 3.5 సంవత్సరాలుగా పనిచేస్తాం.
వైకాపా యువ నాయకులు 27 డివిజన్ కార్పొరేటర్ జడ వెంకటేష్ యాదవ్ జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణం నందు అట్టహాసంగా నిర్వహించారు. జడ వెంకటేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో కృష్ణ మందిరం నందు ఏర్పాటు చేసిన జన్మదినోత్సవ వేడుకల్లో పలువురు యువకులు పాల్గొని జడ వెంకటేష్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాణసంచ నడుమ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ జన్మదినోత్సవ కేక్ ను జడ వెంకటేష్ యాదవ్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం వెంకటేష్ యాదవ్ కి పలువురు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అశేషంగా తరలివచ్చిన అభిమానులను ఉద్దేశించి జడ వెంకటేష్ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన అభిమానులకు ఆయన కృతజ్ఞత తెలిపారు. వారి వంశంలోనా చిరుత పుట్టింది చూడన్నా ఏనుగు చెట్టు గల్లీలోనా వెంకటన్న పుట్టిన రోజు పండగంట ఏనుగు చెట్టు గల్లీలోనా వెంకటన్న పుట్టిన రోజు పండుగంట వెంకట్ భాయ్ హ్యాపీ బర్త్డే వెంకట్ భాయ్ వెంకట్ భాయ్ హ్యాపీ బర్త్డే వెంకట్ భాయ్. శంకరన్న నోమూల పంట వెంకటన్న ఇంటి యువరాజు తానంట శంకరన్న నోమూల పంట వెంకటన్న ఇంటి యువరాజు తానంట అరే సైనికుడై నడుచునంట వెంకటన్న బాలినేని వాసన్న వెంట అరే సైనికుడై నడుచునంట వెంకటన్న బాలినేని వాసన్న వెంట బాలినేని వాసన్న మాట వెంకటన్న ఏనాడు జవదాటాడంట బాలినేని ప్రణీతన్న మాట వెంకటన్న ఏనాడు జవదాటాడంట వాసన్న ప్రణీతన్న కోసం వెంకటన్న ప్రాణమైన లెక్క చేయడంట తన మేలుగోరె మిత్రుల కోసం వెంకటన్న ప్రాణమైన లెక్క చేయడంట వెంకట్ భాయ్ హ్యాపీ బర్త్డే వెంకట్ భాయ్ హ్యాపీ బర్త్డే వెంకట్ భాయ్. గుండెల నిండా ప్రేమ గల్లా వెంకటన్న గుణములో శ్రీరాముడంట గుండెల నిండా ప్రేమ గల్లా వెంకటన్న గుణములో శ్రీరాముడంట కండలు నిండా బలము గల్లా వెంకటన్న కాళికాదేవి భక్తుడంట అరే కండలు నిండా బలము గల్లా వెంకటన్న కాళికాదేవి భక్తుడంట నవ్వుతూ అందరినీ నవ్వించే వెంకటన్న చిలిపి చిన్ని కృష్ణుడంట నవ్వుతూ అందరినీ నవ్వించే వెంకటన్న చిలిపి చిన్ని కృష్ణుడంట ఏ కొట్లాటకు అడుగులేస్తే వెంకటన్న కులమ సింగమోలే ఉంటాడంట ఏ కొట్లాటకు అడుగులేస్తే వెంకటన్న కులమ సింగమోలే ఉంటాడంట వెంకట్ భాయ్ హ్యాపీ బర్త్డే వెంకట్ భాయ్ హ్యాపీ బర్త్డే వెంకట్ భాయ్. అదరగొట్టె బెదరగొట్టె చూపులు వెంకటన్న ఆయుధాలు పనిలేని చేతులు అదరగొట్టె బెదరగొట్టె చూపులు వెంకటన్న ఆయుధాలు పనిలేని చేతులు తూటాలను తలపించే మాటలు ఆ జన కోటన్నను తలపించే ఆటలు అరే తూటాలను తలపించే మాటలు ఆ జన కోటన్నను తలపించే ఆటలు సాయి యాదవ్ బ్రహ్మయ్య యాదవ్ లిద్దరు వెంకటన్నకి రెండు కన్నులు అరే సాయి యాదవ్ బ్రహ్మయ్య యాదవ్ లిద్దరు వెంకటన్నకి రెండు కన్నులు అరే విజయ్ యాదవ్ ఆర్కే యాదవ్ లిద్దరు వెంకటన్న తోడు నడిచే తమ్ముళ్ళు అరే విజయ్ యాదవ్ ఆర్కే యాదవ్ లిద్దరు వెంకటన్న తోడు నడిచే తమ్ముళ్ళు వెంకట్ భాయ్ హ్యాపీ బర్త్డే వెంకట్ భాయ్
మీసాన్ని మెలిపెట్టిన వీరుడే వెంకటన్న దోస్తానా షాను నిలిపే ధీరుడే మీసాన్ని మెలిపెట్టిన వీరుడే వెంకటన్న దోస్తానా షాను నిలిపే ధీరుడే వారకన్న గుండె చప్పుడే వెంకటన్న జన్మ జన్మల ప్రాణమిత్రుడే మా అడ్డామని గుండె చప్పుడే వెంకటన్న జన్మ జన్మల ప్రాణమిత్రుడే యశ్వంత్ యాదవ్ లవ్లీ నాయుడు ఇద్దరు వెంకటన్నకి తమ్ముళ్ళు పట్టిన పట్టు విడువని మొనగాడే వెంకటన్న బాలినేని ప్రణీతన్న జతగాడే బాలినేని వాసన్న యువసేనను వెంకటన్న అన్ని తానై నడిపిస్తుంటడే మా బాలినేని వాసన్న యువసేనను వెంకటన్న అన్ని తానై నడిపిస్తుంటడే మా బాలినేని వాసన్న యువసేనను వెంకటన్న అన్ని తానై నడిపిస్తుంటడే మా బాలినేని వాసన్న యువసేనను వెంకటన్న అన్ని తానై నడిపిస్తుంటడే జడవారి వంశంలోనా చిరుత పుట్టింది చూడన్నా జడవారి వంశంలోనా చిరుత పుట్టింది చూడన్నా ఏనుగు చెట్టు గల్లీలోనా వెంకటన్న పుట్టిన రోజు పండగంట ఏనుగు చెట్టు గల్లీలోనా వెంకటన్న పుట్టిన రోజు పండుగంట వెంకట్ బాయ్ హ్యాపీ బర్త్డే వెంకట్ బాయ్ వెంకట్ బాయ్ హ్యాపీ బర్త్డే వెంకట్ బాయ్ శంకరన్న నోమూల పంట వెంకటన్న ఇంటి యువరాజు తానంట శంకరన్న నోమూల పంట వెంకటన్న ఇంటి యువరాజు తానంట అరే సైనికుడై నడుచునంట వెంకటన్న బాలినేని వాసన్న వెంట అరే సైనికుడై నడుచునంట వెంకటన్న బాలినేని వాసన్న వెంట బాలినేని వాసన్న మాట వెంకటన్న ఏనాడు జవదాటాడంట బాలినేని ప్రణీతన్న మాట వెంకటన్న ఏనాడు జవదాటాడంట వాసన్న ప్రణీతన్న కోసం వెంకటన్న ప్రాణమైన లెక్క చేయడంట తన మేలుగోరె మిత్రుల కోసం వెంకటన్న ప్రాణమైన లెక్క చేయడంట వెంకట్ బాయ్ హ్యాపీ బర్త్డే వెంకట్ బాయ్ హ్యాపీ బర్త్డే వెంకట్ బాయ్ గుండెల నిండా ప్రేమ గల్లా వెంకటన్న గుణములో శ్రీరాముడంట గుండెల నిండా ప్రేమ గల్లా వెంకటన్న గుణములో శ్రీరాముడంట కండలు నిండా బలము గల్లా వెంకటన్న కాళికాదేవి భక్తుడంట అరే కండలు నిండా బలము గల్లా వెంకటన్న కాళికాదేవి భక్తుడంట నవ్వుతూ అందరినీ నవ్వించే వెంకటన్న ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసి నన్ను ప్రతి ఒక్కరూ విషయం చెప్పినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలానే ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఇట్లాంటి ఎన్నో నా పుట్టినరోజులకి ఇట్లానే జనాలు ఇట్లానే రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఈ నైట్ టైం అయినా వచ్చి నా చేత కేక్ కటింగ్ కోపించినందుకు మా మిత్రులందరికీ ధన్యవాదాలు. మా 27 కార్పొరేటర్ మా అన్న జడ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడి నుంచి ఎన్నో ఉన్నత శిఖరాలు ఎగరాలని ఎత్తుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు చేస్తున్నా. వెంకటేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా మేము చేయంగుర్తు నుండి మా యూత్ అంతా వచ్చి రావడం 20 మంది వచ్చి అన్న పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అన్న ముందు ఎన్నో పదవులు అవరోధించి ఉన్నత స్థాయి చేరుకోవాలని ఉదయపూర్ జన్మదిన శుభాకాంక్షలు అన్న. సామాజిక సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం రిజిస్టర్ హరిబాబు అన్నారు.
సంఘ సేవకులు జై భీమ్ ఫౌండేషన్ నాయకులు జై భీమ్ నాగేశ్వరరావు తనేడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఏ వంశీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని స్థానిక హౌసింగ్ బోర్డులో గల బొమ్మరిల్లు ఆశ్రమం నందు చిన్నారులకు అల్పాహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి జన్మదిన కేక్ను బొమ్మరిల్లు చిన్నారుల మధ్య కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జై భీమ్ ఫౌండేషన్ నిర్వాహకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ తన కుమారుని జన్మదినోత్సవాన్ని బొమ్మరిల్లు చిన్నారుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు సుమతి మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీ నందు విద్యను అభ్యసిస్తున్న బొమ్మరిల్లు చిన్నారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ హర్షప్రీతం, బొమ్మరిల్లు నిర్వాహకులు రాజ్యలక్ష్మి, కాసింతో బొమ్మరిల్లు చిన్నారులు పాల్గొన్నారు. మా పెద్దబ్బాయి వంశీ ఐఏఎస్ ప్రస్తుతం యూపీలో బస్తీ జిల్లాలో కలెక్టర్గా ఉన్నారు. ఆయన పుట్టినరోజు. ఆ సందర్భంగా మేము కొంత సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మేము చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ సందర్భంగా ఈ యొక్క బొమ్మరిల్లులో కూడా పిల్లలకి కొంత సాయం చేయాలని వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ బాగా నడుస్తున్నటువంటి సంస్థ అనేక రకాలుగా బాధలు పడుతున్నటువంటి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా చదివిస్తున్నటువంటి మన సార్ మేడం గారు, బొమ్మరిల్లు యాజమాన్యం వాళ్ళందరికీ కూడా, రాజ్యలక్ష్మి గారు వాళ్ళందరికీ కూడా ఎంతో అభినందనలు. ఏ వంశీ గారి బర్త్డే సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాను. నిజంగా ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, నన్ను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నిజంగా ఎంతోమంది పిల్లలకి ఇటువంటి ఒక ఫ్యామిలీ క్లోజ్ లవింగ్ ఫ్యామిలీ రిలేషన్షిప్తో వాళ్ళకి మంచి సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఇటువంటి విద్య అందించడం, ప్లస్ ఇంక వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇలాంటివి చేసి చాలా అరుదుగా ఉంటారు చాలామంది. సో ఈ మాస్టర్ నాగేశ్వరరావు గారి గురించి అయితే నాకు నాట్ ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఆయన ఎన్నో సోషల్ ఎలిమెంట్స్, సోషల్ ఇష్యూస్ మీద కూడా ఆయన ఫైట్ చేశారని నేను విన్నాను ఈ ప్రకాశం జిల్లాలో. సో ఆయన నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ముఖ్యంగా ఆయన ఏ వంశీ గారికి ఫస్ట్గా నేను హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ డే. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ బి హరిబాబు గారు మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేయటం మాకు ఎంతో సంతోషం. ఈ కార్యక్రమంలో వారు కూడా పాల్గొంచుకోవటం మాకు ధన్యతగా నేను భావిస్తున్నాను. అలాగే మా సిస్టర్ గారు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సుమిత గారు అక్కగారికి, అలాగే జేబీఎం ఫౌండేషన్ నాయకులు జేబీఎం నాగేశ్వరరావు గారికి ఇలాంటి కార్యక్రమాలు దాతృత్వం దానగుణం కలిగి ఉండటం, వాళ్ళకి మంచి మనసు ఇవ్వటం కూడా ఒక గొప్ప దేవుని దయతో నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాలు ఇదే కాకుండా వారు స్లమ్స్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించారు. ఈ కార్యక్రమాలని ఇంకా విస్తృతం పరిచి సమాజం మేలు కోసం, సమాజ చైతన్యం కోసం వారు చేస్తున్న కృషికి నా యొక్క వ్యక్తిగత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి, సమాజం మేల్కొల్పాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా రిజిస్ట్రార్ గారికి, నాగేశ్వరరావు గారికి, సిస్టర్ సుమిత గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాల్లో ఈ బొమ్మరిల్లో చేసుకోవడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలా నెగ్లెక్టెడ్ పీపుల్ని ఇంత ఆదరించే రాజ్యలక్ష్మి మేడం గారికి, వాళ్ళ హస్బెండ్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న ఒక పిల్లవాడిని అడాప్ట్ చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నానండి. అది మీకు అమలు చేస్తానని చెప్తున్నాను పత్రిక ముఖంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని స్థానిక 21వ డివిజన్లో గల ఇందిరా కాలనీ నందు ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నకూటోత్సవ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యనమల నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు విఘ్నేశ్వర పూజ కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాయ నమః, ఓం లంబజఠరాయ నమః, హరదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం విఘ్న ఓం గాంధిపతే నమః, ఓం ధృతదే నమః, ఓం గంభీర నిరదాయ నమః, ఓం బలదే నమః, ఓం పురాణ పురుషాయ నమః, ఓం పుష్పయ నమః, పుష్కరోత్సవాయ నమః, విష్ణుకృష్ణాయ నమః, ఓం వనస్పత్యద్భవైర్య ప్రతికృష్ణాం ధూపమాఘ్రాపయామి దైవకృష్ణాం వరసిద్ధే వినాయకస్వామినే నమః ధూపమాఘ్రాపయామి వదనం వయం ద్వారమంగళం దీపం త్రయోత్తిర్విరామః. ఈరోజు స్వామివారికి విశేషంగా కొబ్బరికాయ గుర్తుకోవాలనుకునే వాళ్ళు పుష్పాయాస్త్రీ ఇదిగో ఈ చెంబు తీసుకొని ఈ నైవేద్యాల వరకు నీళ్లు చల్లయ్యా. మిగతా ముఖ్య ఆచరణీయం సమర్పయామి. మంగళ నీరాజనం దర్శయామి. కొబ్బరికాయ ఇంతవరకు కొట్టేసేయండి. మిగతా వాళ్ళు వెనకాల ముందు వచ్చిన స్వామివారికి నమస్కారం. बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की भरे भरे नाथ भरे भवस्वमान भगवद्भवाय नमः. अंदर కూడా తారను పూలు పట్టుకోండి. కల నిగరణాయ నమః, బల నిగరణాయ నమః, బలాయ నమః, బల ప్రమదనాయ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యః నమస్తేస్తు రుద్రరూపేభ్యః. త్రిపురాంతకం మండలం మేడిపి వద్ద అనంతపురం గుంటూరు జాతీయ రహదారిపై బుధవారం ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టిన సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులకు పల్నాడు జిల్లా వెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. విజయవాడ కేఎల్ విశ్వవిద్యాలయంలో ఒక్కరోజు ప్రభుత్వ శిక్షణ కోసం కర్నూలు, ఎమ్మిగనూరు, నందికట్కూరుకు చెందిన 22 మంది మెప్మా ఆఫీస్ సిబ్బంది ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంగళవారం రాత్రి 8:45 కర్నూలులో బయలుదేరారు. వారితో పాటు బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నారు. మార్గ మధ్యలో మెడిపి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న మార్కపురానికి చెందిన మానస అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
ఒంగోలులోని స్థానిక మంగమూరు రోడ్లో గల శ్రీ అంచలానంద ఆశ్రమం నందు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. గణపతి స్వామివారిని పూజించడం వల్ల సిద్ధి బుద్ధి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని స్వామి పరిపూర్ణానంద తెలిపారు. ప్రతి ఇంట్లో గణపతి ఫోటో పెట్టుకోండి. పూజాపీఠంలో చిన్న గణపతి విగ్రహాన్ని లేదా ఫోటో పెట్టుకోండి. మీరు చేసే అర్చనలో గణపతి నామాలు కూడా చెప్పండి. పూజ ఏం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ గణాధిపతయే నమః అంటే చాలు. ఆయనకి ఏకదంతం అని చెప్పే పేరు కూడా ఉన్నది. ఒక్కదంతం అంటే రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు ఒక దంతం ఖండించబడింది. అప్పటి నుంచి ఒక దంతంగా ఆయన ఉన్నాడు. అంటే అంతకు పూర్వం ఉన్నటువంటి రెండు దంతాలతో గణపతి మనకి ఎక్కడ కనిపించడు. ఆ యుద్ధం జరిగిన తర్వాత గణపతి మనకు కనిపిస్తూ ఉంటాడు. అందులో గణపతి వాడు కాదు. అయితే మన వాళ్ళు ఏదన్నా వికలాంగులు అయితే కొత్త చేయని ఒక ఆర్టిఫిషియల్ హ్యాండ్ని పెట్టుకుంటాం మనం. కానీ గణపతి కూడా ఒక పన్నును సృష్టించుకోవచ్చు, ఇంకో పన్నును పెట్టుకోవచ్చు. కాదు, ఎలా ఉండాలో అలాగే ఉండాలి, ఏది ఎలాగో జరిగిందో అలాగే ఉండాలి అంటూ మనకి ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తున్నాడు. మీరుగానే ఉండండి, మీ మనస్తత్వం ఏముంటో అదే చూసుకోండి, మనస్సును సంస్కరించుకోండి, ప్రజలకి ఆదర్శప్రాయంగా ఉండండి, ఆదర్శనీయంగా నడవండి, అందరికీ ప్రామాణికంగా ఉండండి అని గణపతి మనకి ఏకదంతుడిగా కనిపిస్తూ మనందరికీ సందేశిస్తూ ఉన్నాడు. అందులో గణపతిని అర్చించినటువంటి వాళ్ళకి సకల భోగాలు లభిస్తాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి, ఆరోగ్యం లభిస్తుంది, అన్నీ లభిస్తాయి. కాబట్టి అందుకే భారతదేశంలో ఇవాళ అన్ని చోట్ల గణపతిని పెడతాం, పూజ చేస్తాం. ఏ రకమైనటువంటి ఇది లేకుండా గణపతిని అందరూ పూజ చేసుకుంటారు. శైవం లేదు, వైష్ణవం లేదు, శాక్తేయం లేదు, అందరూ గణపతి పూజ చేసుకుంటారు. కాబట్టి గణపతి అందరికీ ఆరాధనీయమైనటువంటి వాడు. అలాంటి గణపతి ఉత్సవాన్ని మనం అచలానందాశ్రమం జరుపుతూ ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల త్వరగా వర్షాలు కురవాలని, పాడి పంటలతో రైతులంతా సమృద్ధిగా ఉండాలని, సకల ప్రజానీకం సకల జీవులు ఆనంద ఉత్సాహాలతో ఉండాలని కోరుకుంటూ ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్.
న్యూస్